నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. యాక్చువల్లీ మమతా బెనర్జీ, ఇది నాకు కొత్తగా కనిపించింది. యాక్చువల్లీ మమతా బెనర్జీ ఓవైపు ఇండియా అలయన్స్లో ఉంటూనే ఇంకొక వైపు ఎక్కడో మన మోదీకి లేకపోతే అనుకూలంగా బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుందా అనిపిస్తోంది. అంటే కాకపోవచ్చు కూడా. మమతా బెనర్జీ ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని కలవడం అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్ ప్రాజెక్ట్స్కి సంబంధించి ఆమె మాట్లాడడము అండ్ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాయి. అంటే ఏమైనా కొంచెం ఇంకెట్లాగూ ఇండియా అలయన్స్ అధికారంలోకి వచ్చేది లేదు అని ఏమైనా డిసైడ్ అయిపోయారా అనేది ఉంది. ఇక్కడ కూడా చూశారు మీరు, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు, నేను కిషన్ రెడ్డి దగ్గర మాట్లాడాను, ఫోన్లో మాట్లాడి మోదీ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని మన ఇద్దరు కలిసి వెళ్దాం, మా మినిస్టర్లు కూడా తీసుకొస్తాం కొంతమందిని, మనం వెళ్ళి కలిసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమి ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి, ఏమేమి మనకు రావాల్సి ఉంది, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతుందో, ఎక్కడెక్కడ ఆడిట్ జరగలేదో అదని చెప్పండి, మేము అన్నీ చేసి ఇచ్చేస్తాం, మాకు డబ్బులు కావాలి. యూనియన్ గవర్నమెంట్ దగ్గర చాలా స్కీమ్స్ ఉంటాయి సాయి గారు. నేను మన దగ్గర ఒక 2 అంశాలు చెప్తాను సార్ నేను, ఎందుకంటే నాకు అనిపిస్తుంది 2018 ఎలక్షన్స్ 2019 కంటే ముందు 18లో ఒక 3 రాష్ట్రాలు కాంగ్రెస్ గెలిచింది. అప్పటికి అంతో ఇంతో అందరూ ఏకమవ్వడానికి ఆస్కారం ఉంది, అది ఉంది ఇది ఉంది అనే మాటలు వచ్చాయి. నిజానికి అప్పట్లో కర్ణాటక ఎలక్షన్స్ జరిగిన విధానము, ఆ తర్వాత 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిచిన విధానము, ఆ తర్వాత కొంత అందరికీ కలిసి మనం పోటీ చేయాలనే ఒక భావన, అప్పుడు జేడీయూ కానివ్వండి, ఆర్జేడీ కానివ్వండి, వాళ్ళు కలిసి ఉన్న నేపథ్యము, ఇవన్నీ చూసాం. బట్ అప్పటితో పోల్చితే ఈరోజు అపోజిషన్ ఇండి అలయన్స్ అనే పేరు తప్పితే అప్పటికంటే ఇప్పుడు ఇంకా వీక్ అయినట్టు అనిపిస్తుంది. అందరూ అంటున్నారు, అందరూ కలుస్తున్నారని ఒక అలయన్స్ వచ్చింది అనే పేరు మాత్రం ఇండియా కూటమి అని వచ్చింది, కానీ గతం కంటే ఇప్పుడు ఆ కూటమి ఇంకా వీగిపోయిందని నా అభిప్రాయం. కాదంటారా? కరెక్ట్. ఎందుకంటే మమతా బెనర్జీ అక్కడ కూడా చేయబెట్టింది. అండ్ ఈవెన్ రాహుల్ గాంధీ ఆయన ఆల్రెడీ మొత్తానికి చేతిలో వదిలేసినట్టుగానే కనబడుతోంది. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే పేరుని ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఎవరో ప్రపోజ్ చేయడము, అదేదో ముందుకు తీసుకురావడము, ఇంకా రాహుల్ గాంధీ కాదు అని అనుకోవడము. ఎందుకంటే ఆయన ఉద్యోగం పోతుంది, ఉన్న ఉద్యోగం పోతుంది ఆయనది. అంతేనా? అంతే. యాక్చువల్లీ మనం ఇది 2 లింక్ ఉన్నాయి దీనికి. మమతా బెనర్జీ ప్రధానమంత్రిని కలిసింది ఈ మీటింగ్ తర్వాతనే వెళ్ళి, యాక్చువల్లీ హిందీ మీటింగ్ తర్వాత దాంట్లో వాళ్ళ ఎంపీ ఒకరు పార్లమెంట్ బయట మిమిక్ చేశారు, ఆయన్ని డ్రాప్ చేసేసారు టీం నుంచి, ఆయన ఉండే టీంలో. ఆలోచించండి, మీరు అడిగారు ప్రధానమంత్రికి ఎందుకు కలుస్తున్నారంటే ఆ ఎంపీని తీసుకెళ్తే ఇంకా అది కొంచెం సీరియస్ అయిపోతుంది సిచ్యువేషన్ అని చెప్పి మమతా బెనర్జీ ఆయన డ్రాప్ చేసేసారు టీం నుంచి. ఓకే. సో ఇది ఏం జరిగిందంటే మమతా బెనర్జీ మెయిన్ ప్రాబ్లం ఎంనరేగా స్కీమ్ అని ఒకటి ఉంది. మనం 100 రోజులు మన పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఎక్కువ చాలా మందికి ఒక బేసిక్ ఇన్కమ్ ఒకటి వస్తుంది. అక్కడ ఏం జరిగిందంటే ఈ డబ్బులు తీసుకొని వీళ్ళు మిస్యూజ్ చేశారు లాస్ట్ 2-3 సంవత్సరాలు. దాంట్లో ఆడిట్ అది పట్టుబడ్డారు వాళ్ళు. దాని తర్వాత ఆపేశారు. సిఏజీ ఆడిట్ వచ్చింది, వీళ్ళంతా మిస్యూజ్ చేస్తున్నారు, ఈ స్కీములు తీసుకెళ్తారు. రెండోది వీళ్ళు స్కీములు పేర్లు మార్చేస్తున్నారు. డబ్బులు తీసుకున్న తర్వాత స్కీమ్ ఇప్పుడు మన పల్లె దవాఖానా ఇక్కడ పెట్టుకుంటారు తెలంగాణలో. డబ్బులు ఇచ్చేది మొత్తం యూనియన్ గవర్నమెంట్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ రూరల్, సిటీలో ఉంటే నేషనల్ హెల్త్ మిషన్ అర్బన్, బస్తీ దవాఖానా అని ఇక్కడ పెట్టుకున్నాడు తెలంగాణలో. కానీ డబ్బులు ఇచ్చేది మొత్తం యూనియన్ గవర్నమెంట్. 104 అంబులెన్స్కి ఒక అంబులెన్స్కి 1,40,000 ఒక నెలకి యూనియన్ గవర్నమెంట్ ఇస్తున్నారు తెలంగాణలో. అంబులెన్స్ కొనడానికి డబ్బులు ఇస్తున్నారు, దాని తర్వాత కొన్ని మెయింటైన్ చేయడానికి, అంటే డ్రైవర్ శాలరీ కానివ్వండి, దాని లోపల ఉన్న మెడికల్ ఫెసిలిటీస్, దాని లోపల ఉన్న ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు కదా, చూసుకుంటారు, టెక్నీషియన్స్, నర్సులు ఉంటారు, వాళ్ళ శాలరీ మొత్తం కలిపి 1,40,000 ఒక అంబులెన్స్కి యూనియన్ గవర్నమెంట్ కడుతున్నారు. కానీ దాని మీద ఉన్న స్టిక్కర్ ఇప్పుడు దాకా మొన్నదాకా కేసీఆర్ గారి స్టిక్కర్ ఉండే దాని మీద. సో ఈ మిస్యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యూనియన్ గవర్నమెంట్ ఆ స్కీమ్స్ విత్డ్రా చేసేస్తారు. అది ఈవెన్ మన దగ్గర చూస్తున్నాం, మన చాలా మటుకు తెలంగాణలో ఉన్న పల్లెటూరులో ఉన్న చాలా మటుకు బస్తీ దవాఖానలు కానివ్వండి, మిగతా దవాఖానలు పేర్లు అన్నీ మార్చేశారు పల్లెల దవాఖానాన్ని. ఇక్కడున్న బీజేపీ వాళ్ళు చూడట్లేదు, ఎందుకంటే యూనియన్ గవర్నమెంట్కి వీళ్ళు ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాలి, ఏం పేరు పెట్టారు మీరు చూపించండి అని చెప్పేసి, అది చేయట్లేదు. సో న్యాచురల్లీ స్కీమ్ ఆపేశారు. ఇది కర్ణాటకలో జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెస్ట్ బెంగాల్ చాలా రోజు నుంచి నడుస్తుంది. సో కలిసినప్పుడు మోదీ గారు అన్నారు, వీ హ్యావ్ నో ప్రాబ్లం, నేను కావాలంటే మా మినిస్టర్స్ని మీ పార్లమెంట్ సెషన్ కాగానే మీ మినిస్టర్స్ని పిలవండి, మీ ఆఫీషియల్స్ పంపించండి, మా ఆఫీషియల్స్ కూర్చొని మాట్లాడుకొని ఇది ప్రాబ్లం అని చెప్పేస్తారు క్లియర్గా. మీరు ఆ ప్రాబ్లం సార్ట్అవుట్ చేసేది మీకు వచ్చేస్తుంది డబ్బులని. చూడండి, మోదీ గారు నో అని చెప్పొచ్చు స్ట్రేట్ అవే. అపాయింట్మెంట్ ఇచ్చారు, అపాయింట్మెంట్ ఇచ్చి కలిసి సొల్యూషన్ ఇచ్చారు. చేయాల్సింది ఇట్లా ఏదో కొట్లాడుకునే అది ఇప్పుడు ఇక్కడున్న తెలంగాణ గవర్నమెంట్లో కూడా మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే లాంగ్వేజ్, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం, కిషన్ రెడ్డితో మాట్లాడాం. దీనికన్నా ముందు ఎప్పుడైనా కేసీఆర్ అట్లా విన్నారా మీరు చేస్తున్నది? లేదు. కేసీఆర్ అయితే ఎవరిని కలవరు, ప్రధానమంత్రి ఏంటి, ఆయన ఇంటి నుంచి బయట కూడా రారు, వెళ్తే ఫామ్ హౌస్కి వెళ్తారు అంతే.
ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తే కూడా కలవాడు ప్రోటోకాల్ ప్రకారం, అది కూడా చేయడు. అది డిఫరెన్స్ ఇప్పుడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయింది, ఆయనకు చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది దీంట్లో. ఎందుకంటే డబ్బులు ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, ఏదో ఒక స్కీమ్లో ఉంటుంది. మీకు కావాలని మీరు ఆ స్కీమ్ తెచ్చుకోవాలి, స్కీమ్ తెచ్చుకున్న తర్వాత దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడి నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన తీసుకొచ్చి ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అంటే వాళ్ళు ఇయ్యరు, మీరు దాని పేరే పెట్టాలి. అక్కడ ప్రధానమంత్రి అని పెట్టారు, మోదీ అని పెట్టలేదు కాదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే అదే ఉండాలి, పేరు మార్చుకోండి. ఎందుకంటే పార్లమెంట్ పాస్ చేసిన లా అది, ఆ లా నుంచి వస్తున్న బడ్జెట్లో పాస్ చేసిన డాక్యుమెంట్ అది. మీరు బడ్జెట్లో పాస్ చేసిన అమౌంట్ పేరు మార్చలేరు, సిఏజీ ఆబ్జెక్ట్ చేస్తారు ఇమీడియట్గా. ఏ పేరు మీద ఇచ్చారో ఆ పేరు మీద మీరు ఇంప్లిమెంట్ చేయాలి. సో మీరు పల్లెల దవాఖాన పెట్టుకున్నారు, మీరు బస్తీ దవాఖానలు పెట్టుకున్నారు, అన్ని పేర్లు మార్చేశారు. పేర్లు మార్చేశారంటే ఫోటో కూడా పెట్టలేదు, మోదీ గారి ఫోటో లేదు, కేసీఆర్ ఫోటో ఉండే అక్కడ. ఇప్పుడు కూడా అంతే ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోటోలు వస్తున్నాయి ఇప్పుడు. ఇది ప్రాబ్లం. సో మమతా బెనర్జీ హెస్ బికమ్ వెరీ ప్రాక్టికల్. ఆమెకు తెలిసిపోయింది ఇట్లా కొట్లాడి బీజేపీతో ఏం ఫైదా లేదు, వాళ్ళ మెయిన్ ఎనిమీ స్టేట్లో బీజేపీ కరెక్ట్, కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు ఫినిష్ చేయడానికి ఆమె ట్రై చేస్తుంది. అది మన ఇండియా అలయన్స్ స్టోరీ మనం ఈ వీక్ చూసాం, ఢిల్లీలో జరిగిన దాని ప్రకారం మీరు చెప్పిన మల్లికార్జున్ ఖర్గేని తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ ఫ్యూచర్ ఏముందనేది ఇండియా అలయన్స్లో చాలా పెద్ద డౌట్ సాయి గారు. ఎందుకంటే వీళ్ళు ఏం చేయబోతున్నారు, మల్లికార్జున్ ఖర్గే పేరు ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకంటే మనం వెస్ట్ బెంగాల్ ఫినిష్ చేసేసాం, మనం ఇప్పుడు నేషనల్ లెవెల్కి వద్దాం. మనం మల్లికార్జున్ ఖర్గే పేరు ఎందుకు పెట్టాలంటే రాహుల్ గాంధీని తీసుకొస్తే మోదీ గారు గెలిచేస్తారు ఎట్లయినా. ఎవరు ప్రపోజ్ చేశారు? మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్. వీళ్ళిద్దరు ఆల్రెడీ చెప్పేశారు మాకు కాంగ్రెస్తో పని లేదు. సిపిఎం ఆల్రెడీ చెప్పేశారు మేము మమతా బెనర్జీతో వెస్ట్ బెంగాల్లో ఏ పొత్తు పెట్టుకోమని చెప్పారు. ఆ స్టేజ్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు, సీతారాం యెచూరి ఉన్నారు, అక్కడ పక్కన మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు. స్టేజ్ నుంచి బయటకు దిగంగానే నితీష్ కుమార్ వెళ్ళిపోయింది, మమతా బెనర్జీ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయలేదు, స్ట్రేట్ అవే ప్రైమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళిపోయింది. నితీష్ కుమార్ ఏమనుకోండి, నన్ను కన్వీనర్ చేస్తారు లేకుంటే నన్ను ప్రెసిడెన్షియల్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని ఆయన అసలు ఆయన పట్టించుకోలేదు. అన్నిటికంటే తమాషా అది కాదు సాయి గారు, అది చాలా సోషల్ మీడియాలో తమిళనాడులో చాలా వైరల్గా నడిచింది అది. ఈ నితీష్ కుమార్ గారు మాట్లాడుతున్నారు, హిందీలో మాట్లాడారు, ఈజ్ నాట్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అని హిందీలో మాట్లాడుతున్నారు. మొత్తం అందరూ ఇండియా అలయన్స్ 23-24 మంది నితీష్ కుమార్ మాట్లాడుతుంటే ఇక్కడ స్టాలిన్ ఉన్నారు పక్కనే. స్టాలిన్ మాకు అర్థం కావట్లేదు, మనోజ్ జా అని చెప్పి వాళ్ళ పార్టీ లీడర్ ఒక ఉన్నారు, ఆయన స్టార్ట్ చేయడం ట్రాన్స్లేషన్ మొదలు పెట్టాడు. ఒక 2 లైన్లు కాగానే నితీష్ కుమార్ ఆయన ఆపేసి, నువ్వు కావాలంటే స్టాలిన్ చెప్పారు, నువ్వు కావాలంటే హిందీ నేర్చుకో, హిందీ రాష్ట్ర భాష, ఏ ట్రాన్స్లేషన్ ఉండదు ఏముండదు అని చెప్పేసాడు. కథ హిందీలోనే మాట్లాడాడు, నో ట్రాన్స్లేషన్. స్టాలిన్ ఎక్కడ చూసాడు నాకు అర్థం కాదు, ఫోటో కావాలి నాకు చూడాలి ఎట్లా ఉంటుందని. హిందీ తెలియదు అని చెప్పి నడుస్తారు కదా, మొక్క మీద స్లాప్ అంటారు చూడండి ఫేస్ లో, మొక్క మీద కొట్టినట్లు అయిపోయింది. నువ్వు వెళ్ళి హిందీ నేర్చుకో ముందు, ఇక్కడ వచ్చి రాష్ట్ర భాష అవుతుందని చెప్పి నితీష్ కుమార్ కోపంగా చెప్పాడు. నిజానికి వాళ్ళకి కావాలి, ఎందుకంటే డిఎంకే నాయకులేమో ఇక్కడ తమిళనాడులో వచ్చి బీహార్ నుంచి వచ్చేటోళ్ళు, అక్కడ నుంచి వచ్చేటోళ్ళు గోల్గప్పాలు అమ్ముకుంటారు. కరెక్ట్, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కదా, సమోసాలు తిని బతుకుతారు, ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు, మనమేమో చదువుకునే సైన్స్ టెక్నాలజీలో ఉంటామన్నట్టుగా తమిళనాడులో మాట్లాడారు కదా. సో మరి అదే ఈ ఇండియా అలయన్స్ సాయి గారు 250 సీట్లోనే కాంగ్రెస్ టు బీజేపీ డైరెక్ట్ ఫైట్ ఉంది. 250 సీట్లు అంతే, కరెక్టే. కాంగ్రెస్ లాస్ట్ టైం గెలిచిన 55 సీట్లు 19 సీట్లు కేరళ నుంచి గెలిచారు. అవును, 20లో 19 గెలిచారు. ఇప్పుడు దాకా ఆ రికార్డ్ అది ఎప్పుడు జరగలేదు. నెక్స్ట్ వాళ్ళ హైయెస్ట్ ఉన్నది తమిళనాడు, దాని తర్వాత కర్ణాటక నుంచి కొన్ని సీట్లు. మిగతా స్టేట్లో వాళ్ళకి ఎక్కువ సీట్లు రాలేదు. వాళ్ళు 1-1 ఫైట్ చేయాలంటే ఈ 250 సీట్లు వాళ్ళకి 5% వాళ్ళకి ఓట్లు వచ్చినాయి లాస్ట్. ఓకే, మీరు చెప్పండి, ఈ అలయన్స్ రాజస్థాన్లో మమతా బెనర్జీకి ఒక సీట్ ఇస్తారా? ఇవ్వరు, ఎందుకంటే ఆమె ఏ వాల్యూ తీసుకొస్తుంది, ఏదో తీసుకోరు. సమాజ్వాదీ పార్టీ కర్ణాటకలో సీట్ ఇస్తారా? ఇవ్వలేరు. అక్కడ డైరెక్ట్ ఫైట్ బీజేపీ జేడిఎస్ అండ్ వర్సెస్ బీజేపీ అక్కడ కాంగ్రెస్తో. ఇట్లాంటి ఆల్రెడీ అలయన్స్ ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంది ఆల్రెడీ అలయన్స్. అక్కడ మీరు ఇంకా కొత్త అలయన్స్ తీసుకురాలేరు, ఆల్రెడీ ఇండియా అలయన్స్ ఉన్నారు అక్కడ. మిగతా ఏ స్టేట్లో? వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు సీతారాం యెచూరి అయితే నో చెప్పేసిండు. ఇప్పుడు ఎక్కడ చెప్పండి ఏ స్టేట్లో మీరు అలయన్స్ పెట్టుకుంటారు? నితీష్ కుమార్ అయితే ఇప్పుడు ఒక్క మీద కొట్టినట్లు మాట్లాడుతున్నారు, అక్కడ కూడా పోయింది. సమాజ్వాదీ పార్టీ ఏమన్నారు, సరే నువ్వు నన్ను మధ్యప్రదేశ్లో చేసావు కదా నేను చూసుకుంటా అని చెప్పి పక్కన కూర్చున్నాడు అఖిలేష్ యాదవ్. వీళ్ళేమంటున్నారు, మేము మాయావతితో టైప్ పెట్టుకున్నా అంటారు. లాస్ట్ టైం మాయావతి ఎస్పీ కలిసి ఉత్తరప్రదేశ్లో పోటీ చేశారు, అప్పుడు కూడా వాళ్ళకి 10 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు అందరూ సపరేట్గా పోటీ చేస్తే పోతుంది మొత్తం. ఈ 250 సీట్లో కాంగ్రెస్ వాళ్ళ ఓట్ శాతం 5 నుంచి అట్లీస్ట్ 30 దాకా తీసుకురాకపోతే వాళ్ళకి సీట్లు రావు. లాస్ట్ టైం వచ్చిన అదే సీట్లు వస్తుంది. ఏ అలయన్స్ మాట్లాడినా కానీ అలయన్స్ ఆ పార్టీ ఆ సీట్లో ఉంటుంది. అక్కడ ఆల్రెడీ అలయన్స్ మహారాష్ట్రలో ఉంది, జార్ఖండ్లో ఉంది, మిగతా స్టేట్లో ఎక్కడ అలయన్స్ లేదు వాళ్ళకి. అట్లాంటి పరిస్థితుల్లో ఆఫ్కోర్స్ తమిళనాడులో ఉందని చెప్పొచ్చు.
మిగతా స్టేట్లో ఎక్కడ అలయన్స్ లేదు. డైరెక్ట్ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. 250 సీట్లు అంటే ఉన్న 542 సీట్లు 250 అంటే ఆల్మోస్ట్ హాఫ్ సీట్లో డైరెక్ట్ ఫైట్. అది కాంగ్రెస్ గెలవకపోతే మళ్ళీ అలయన్స్తో ఏం పని వాళ్ళకి? మమతా బెనర్జీ వాళ్ళ సీట్లు వాళ్ళు గెలుచుకుంటుంది, ఆమె 20 ఆమె గెలుచుకుంటుంది, స్టాలిన్ కూడా అదే చేస్తారు. మిగతా స్టేట్లో ఏం చేయబోతున్నారు మీరు? ఒడిశాలో నవీన్ పట్నాయక్ హాఫ్, బీజేపీ హాఫ్ తీసుకెళ్ళిపోతుంది, వీళ్ళు మిగలదు. గుజరాత్లో ఉన్న ఎమ్మెల్యే మనం రిజైన్ చేసేసాడు ఒకడు, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరాడు. ఇట్లా ఏం జరగబోతుంది? ఎందుకంటే అలయన్స్ చూడడానికి బాగా మంచిగా పెట్టుకున్నారు, కానీ రాహుల్ గాంధీ ముఖం చూడాలండి నిన్న మొన్న మీటింగ్ జరిగినప్పుడు. ఇంకోవైపు మల్లికార్జున్ ఖర్గే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అనగానే నితీష్ కుమార్ అండ్ లాలూ ప్రసాద్ యాదవ్ సభ నుంచి వెళ్ళిపోయారు. కోపంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే, దాని తర్వాత వీరెవరు అటెండ్ చేయలేదు. మమతా బెనర్జీ అటెండ్ చేయలేదు, అరవింద్ కేజ్రీవాల్ అటెండ్ చేయలేదు, వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. వీళ్ళది ఇంతే ఉంది సాయి గారు, మనం ఎప్పటి నుంచో అంటున్నాం కూడా అదే. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో సీట్ ఇస్తాడా కాంగ్రెస్కి? ఇవ్వడు. పంజాబ్లో ఇస్తాడా? ఇవ్వడు. మళ్ళీ అలయన్స్తో ఏం పని అంటే అక్కడ ఎవరి కొట్లాట వాళ్ళదే, పేరు మాత్రం అంతే. డైరెక్ట్ ఫైట్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక ఇట్లాంటి స్టేట్స్లో డైరెక్ట్ ఫైట్ ఉంది బీజేపీతో. కరెక్ట్. అక్కడ కాంగ్రెస్, ఉత్తరప్రదేశ్ అన్నిటికంటే పెద్దది ఉత్తరప్రదేశ్, అక్కడని గెలవకపోతే కాంగ్రెస్కి ఏమొస్తుంది? ఈ 5%, 6% మన ఓట్ షేర్ తీసుకొచ్చి మీరు ఎవరు తీసుకుంటారు? మిమ్మల్ని మీరు ఒక 20% ఓట్ మీ దగ్గర ఉంటే ఎవరైనా మీకు సీరియస్గా తీసుకుంటారు. అంత ఓట్లు లేవు కాంగ్రెస్ దగ్గర. ఇప్పుడు చూస్తున్నాం కర్ణాటకలో వీళ్ళు ఆల్రెడీ ఫైనలైజ్ చేసుకుంటున్నారు, మహారాష్ట్రలో ఫైనలైజ్ చేసుకుంటున్నారు. బీజేపీ ఈజ్ గెటింగ్ ప్రోగ్రెసివ్లీ. ఎందుకంటే ఈ 3 స్టేట్లు గెలిచిన తర్వాత, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్ గెలిచిన తర్వాత బీజేపీ ఎస్పెషల్లీ మధ్యప్రదేశ్లో ఓడిపోతారనుకున్న సీట్లలో బీజేపీ ఎమ్మెల్యేలు మార్చారు చాలామంది. అది కాకుండా కొత్త ఎమ్మెల్యే పేర్లు వాళ్ళు ముందే రిలీజ్ చేశారు. తెలంగాణలో చేయలేదు ఆ తప్పు తెలంగాణలో చేశారు వీళ్ళు. తెలంగాణలో అదే మనం మాట్లాడుకుంటే చాలా డిబేట్లో చెప్పాం, ముందే అనౌన్స్ చేయండి రా బాబు రిజర్వ్ సీట్లు మీకు వస్తుందని. మధ్యప్రదేశ్లో చేశారు, తెలంగాణలో చేయలేదు. 2 నెలల ముందు, ఎలక్షన్ కన్నా 2 నెలల ముందు వాళ్ళు లిస్టు రిలీజ్ చేశారు. ఈ కొత్త క్యాండిడేట్ అందరిది వాళ్ళకి టైం దొరికింది ఫీల్డ్లో పనిచేయడానికి. దాంట్లో చాలామంది గెలిచారు. లాస్ట్ టైం రెండు రీజన్స్ మనం మాట్లాడుకున్న డిబేట్లో కూడా, చంబల్, గ్వాలియర్ రీజన్లో బీజేపీ చాలా సీట్లు ఓడిపోయినారు లాస్ట్ టైం. ఈసారి అక్కడ గెలిచారు. కరెక్ట్. జ్యోతిరాదిత్య సింధియా అక్కడ ఉండి ఆయన చాలా కష్టపడి పనిచేస్తాడు అక్కడ. సో ఈ అలయన్స్ అనేది ఇప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది, మోదీ గారితో కొట్లాడడం కాదు, మోదీ గారితో ఏం చేయలేరు. వీళ్ళు అన్ని సెల్ఫ్ గోల్లే కొట్టుకుంటారు. జగదీప్ ధన్కర్ని మీరు పార్లమెంట్ బయట కూర్చొని మాక్ చేసినప్పుడు, డ్రామా చేసినప్పుడు రాహుల్ గాంధీ వీడియో తీస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది, జాట్ సమాజ్ అంటున్నారు, మీరు రండి ఎలక్షన్కి చూసుకుందాం, మా వాళ్ళని మీ ఇన్సల్ట్ చేశారు. జగదీప్ ధన్కర్ ఇస్ ఏ జాట్. అదే మీరు రండి, జాట్ సమాజ్ ఆల్రెడీ ట్వీట్ కూడా చేశారు, వాళ్ళు నిన్న ధర్నా చేశారు, తగలబెట్టారు, అన్నీ చేశారు నిన్న. ఇప్పుడు ఏం చేయబోతున్నారు వీళ్ళు? ఉన్నదానికి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. రాహుల్ గాంధీ నువ్వు ప్రైమ్ మినిస్టర్ రేస్లో లేదని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు మళ్ళీ ఎందుకు వెళ్ళి ఇక్కడ పార్లమెంట్ బయట నేను వీడియోలు తీయడం ఎందుకు? ఇప్పుడు అంటున్నాడు నా తప్పు కాదు, ఆయన చేస్తున్నాడు, నేను వీడియో తీసుకున్నాను. అరే ఇంతమంది ఉండే కదా, నువ్వు ఒక్కడే నిలబడి ఎందుకు వీడియో ఎందుకు తీసావు? అక్కడే వచ్చింది. సో నవ్వడం తెలుస్తుంది కదా, ఇమ్మెచ్యూరిటీ, లీడర్షిప్ క్వాలిటీ లేదు ఆయనలో. కేసీ వేణుగోపాల్ లాంటి ఫెయిల్డ్ క్యాండిడేట్ కేరళ నుంచి పంచాయతీ ఎలక్షన్ గెలవలేడు, ఆయన తీసుకొచ్చి మీరు అహ్మద్ పటేల్ లాంటి ప్లేస్లో పెట్టారు. ఏం చేస్తాడు ఆయన? ఎక్కడెక్కడ గెలిచారో అన్ని క్రెడిట్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ. కానీ ఓడిపోయిన ప్లేస్లో అక్కడ ఉన్న అశోక్ గెహ్లోట్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు కమల్నాథ్ తీసేస్తున్నారు, అక్కడ బఘేల్ని తీసేస్తారు. అక్కడ ఏఐసీసీలో ఏమైనా ఆఫీస్ బాయ్ ఉంటే వాడి మీద కూడా యాక్షన్ తీసుకుంటాడు, నువ్వు కాదు ఓడిపోయినాం మేమని చెప్పేసి. వాచ్మెన్ ఉంటే వాచ్మెన్ మీద ఉంటుంది, సరైన టైంకి టీ ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయాం మేమని అన్నీ చేస్తారు ఇట్లాంటి పనులు. సో కాంగ్రెస్లో అయిపోతుంది, వాళ్ళ ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఇంకా ఎవరు ఇంపార్టెంట్ కాదు. ఖర్గే గారికి ఒక బీఫామ్ కూడా వెళ్ళాడు ఆయన పాపం. ఆయన ఏజ్ కూడా చూడండి, కావాలని చెప్పి మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కలిసి ఆడిన ఆట ఇది. ఈ ఆటతోని కాంగ్రెస్ పడ్డది, కిందనే మాగబడ్డది. కానీ ఇక్కడి నుంచి ముందుకు వాళ్ళకి ఎక్కడ వెళ్ళలేరు, ఎందుకంటే ఎవరు వాళ్ళని సీరియస్గా తీసుకుంటలేరు. వాళ్ళకి తెలిసి ఈ 55 సీట్లు లాస్ట్ టైం కలిసి కూడా వాళ్ళకి రాదు. ఈసారి పడి కిందకే వెళ్ళిపోతుంది, 50కి వెళ్తుంది, కానీ పైకి రాదు ఎక్కువ. అది చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే మహారాష్ట్ర, రాజస్థాన్ గెలిచారనుకోండి పెద్ద హంగామా ఉంటుండే, కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు ఉన్న సీట్లు ఎట్లా బచాయించుకుంటామని చూస్తున్నారు అంతే వాళ్ళు. దాని మీద ఉండిపోయింది కథ అంతా. నిజమే సార్. అంటే రాబోయే రోజుల్లో అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా ఏంటో నాకు అర్థం కావట్లేదు. డిసెంబర్ ఎండింగ్కి వచ్చేసాం మనము, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలలే ఉంది ఎలక్షన్, ఏప్రిల్లో ఎలక్షన్సే. సో 3 మంత్సే ఉంది. ఈ 3 మంత్స్ లోపల అసలు ఎక్కడున్నారు మీరు? ఏంటి ఈ పార్టీకి అసలు క్యాండిడేట్లు ఏంటి? ఇండియా అలయన్స్ అన్నారు, అసలు కాంగ్రెస్ పార్టీ ఏమో 3 రాష్ట్రాలు కోల్పోయింది, అసలు దాని గురించి అసలు ఎవరు మాట్లాడట్లేదు. సో మేము ప్రధాన ప్రతిపక్షం, అక్కడ ఏమో మోదీ అనే ఒక అసలు కింద అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా రీచ్ అయ్యే వ్యక్తి, ఆయన మాట్లాడితే డైరెక్ట్గా కింద దాకా వెళుతోంది.
మధ్యలో ఎవరు అసలు అక్కర్లేదు, ఇంకొక మనిషి ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ పోదనే భావన లేదు. గతంలో ఉండేది ఇట్లా, ఢిల్లీ బేస్డ్ ఎవరైనా మాట్లాడారంటే దానికి ఒక ట్రాన్స్లేషన్ కిందాక ఇవన్నీ లెక్కలు ఉండేది. ఇప్పుడు ఆయన మాట్లాడింది డైరెక్ట్గా రీచ్ అయిపోతుంది. ఫస్ట్ అన్నిటికంటే పెద్ద ఒకటి పడుతుంది, రామ్ జన్మభూమి రాబోతోంది. ఆల్రెడీ వికసిత్ భారత్ తోటి వాళ్ళ క్యాంపెయిన్ మొదలైపోయింది. భూమి చూడండి, బిల్డప్ ఎట్లా ఉంటుంది చూడండి, అసలు ఎక్కడ పోయిందని తెలియదు. నార్త్ ఇండియా మొత్తం కొట్టుకుపోతారు. అండ్ ఇంకొక వైపు సార్, ఇప్పుడు అలయన్స్ ని ఒక తాటిపైకి తీసుకురావడం అనేది ఎంత కీలకమో, అలయన్స్ ని తుంచేయడం కూడా అంతే కీలకం. కొన్ని అలయన్స్ ని తీసేయగలగడము, మళ్ళీ తీసేసి దాన్ని మళ్ళీ మన వైపు తిప్పుకునే ఒక ప్రక్రియ బీజేపీ చేయడంలో సక్సెస్ అవుతుంది అంటాను నేను. జేడిఎస్ కి సంబంధించి చూస్తే, జేడిఎస్ కి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన ఆఫర్ కరెక్ట్ గా ఇవ్వడము, వాళ్ళని కరెక్ట్ గా దగ్గరికి తీసుకోవడము చేస్తున్నారు. అండ్ గతంలో మన ఇదేంటి ఈవెన్ ఇన్ పేరేంటి అథవాలే, అసలు రామ్దాస్ అథవాలే లాంటి వ్యక్తి, ఆయన గెలవకపోయినా కూడా పెట్టుకుంటారు క్యాబినెట్, ఆయన పెట్టుకుని ఎంఓఎస్ క్యాబినెట్లో పెట్టారు, ఒక మంత్రిని చేశారు. సో పాయింట్ ఏంటంటే, నిజానికి బీజేపీ తమ మిత్రుల్ని కోల్పోతుంది అనే మాట కంటే కూడా కొత్త మిత్రుల్ని యాడ్ చేసుకుంటుంది. మిత్రులంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో పాటు నిలబడుతోంది చాలా వరకు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, అథ్వాలే గ్రూప్, చాలా గ్రూపులు ఉన్నాయి అక్కడ. అవును, చాలా గ్రూపులు ఉన్నాయి. ఎందుకంటే మీరు ఆలోచించండి, కేరళలో కుక్కల్లా కొట్టుకుంటున్నారు. నిన్న కూడా లాఠీ చార్జ్, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కొట్టారు, వాళ్ళని కొట్టారు. మీరు అక్కడ కొట్టుకుంటున్నప్పుడు సీతారాం యెచూరి, రాహుల్ గాంధీ కలిసి ఛాయ్ తాగుతున్నారు ఢిల్లీలో. అప్పుడు వాట్ మెసేజ్ ఆర్ సెండింగ్ టు యువర్ కాడర్స్, వాట్ మెసేజ్ ఆర్ సెండింగ్ టు యువర్ లీడర్స్? అంటే కావాలని చేస్తున్నాడు. నాకు డౌట్ వస్తుంది పినరాయి విజయన్ ఇదంతా కొడుతూనే కావాలని చేస్తున్నాడేమో అని. ఎందుకంటే టుడే ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్, నేను చెప్పలేదు, నిన్న రాత్రి కూడా 3 డిబేట్లు ఇదే వచ్చింది. ద మోస్ట్ పవర్ఫుల్ లీడర్ ఇన్ సిపిఎం టుడే, అన్నిటికన్నా పవర్ఫుల్ లీడర్ పినరాయి విజయన్. ఢిల్లీలో సీతారాం యెచూరికి సిగరెట్ తాగడానికి, ఛాయ్ తాగడానికి, అక్కడ స్నాక్స్ తినడానికి డబ్బులు పంపిస్తున్నాడు, కేరళ నుంచి వస్తుంది. అవునా? వీళ్ళకి ఏం లేదు, అంతే, వాళ్ళకి ఏం లేదు. ఫండింగ్ మొత్తం కేరళనే అయిపోయింది. కేరళ కనుక ఒకవేళ మీరు పార్టీ లూజ్ అయితే అంతే సంగతి, అసలు పార్టీకి సంబంధం అసలు ఫండింగే ఉండదు. ఇప్పుడు ఏం చేశారంటే, స్టాలిన్ 10 కోట్లు ఇచ్చాడు, 15 కోట్లు ఇచ్చాడు సిపిఎంకి. ఇది లాస్ట్ ఎలక్షన్లో. అది కాకుండా సిపిఐకి 10 కోట్లు ఇచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పొచ్చు ఇదంతా వింటున్న వాళ్ళు చెప్తాయి, సురేష్ కథ చెప్తున్నాడు. కాదు, స్టాలిన్ తప్పేం చేశారంటే, డిఎంకే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇది ఫైల్ చేశారు, మేము 15 కోట్లు డొనేషన్ ఇచ్చాం సిపిఎంకి, చెక్తో ఇచ్చామని చెప్పేసి 10 కోట్లు సిపిఐకి ఇచ్చామని చెప్పేసి ఇచ్చేశారు. అది వీళ్ళ మీద వచ్చి పడ్డది బాంబు. కేరళ సిపిఐ వాళ్ళ దగ్గర అందరూ వెళ్ళి అడిగారు, మీరెందుకు స్టాలిన్ దగ్గర డబ్బులు తీసుకున్నారు, స్టాలిన్ మీతో ఏం సంబంధం అంటే, మా దగ్గర డబ్బులు లేదు కదా, డాక్టర్ ఎవరి దగ్గర అడిగాం, వాళ్ళు ఇచ్చారు మాకు, మేము పెట్టుకున్నాం. వాళ్ళు ఆలోచించలేదు ఎప్పుడు వీళ్ళ ఎలక్షన్ కమిషన్ దగ్గర, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు చూపించాలి, ఇంకా అది వచ్చిన రెవెన్యూ కూడా చూపించాలి ఎట్లా ఖర్చు చేశారని చెప్పేసి. బ్లాక్ మనీ కాదు కదా, బై చెక్ ఇచ్చాడు, అది ప్రాబ్లం అయిపోయింది వాళ్ళకి. సో ఈ రిలేషన్షిప్ వీళ్ళ స్టేట్స్లో కొట్టుకుంటున్నారు, సెంట్రల్ లెవెల్లో వచ్చి ఒకటే దాని మీద నిలబడతారు. మమతా బెనర్జీ సిపిఎం అసలు పడదు వాళ్ళకి వెస్ట్ బెంగాల్లో, కానీ ఒకటే టేబుల్ మీద వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారు. ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయకుండా ఆమె వెళ్ళిపోతుంది, ఈయనేమో నితీష్ కుమార్ ఆమె ఇటువైపు వెళ్ళిపోతున్నాడు. రాహుల్ గాంధీ నన్ను ఎవరు చూసుకుంటలేడు, చూడు మల్లికార్జున్ ఖర్గే అని పిఎం క్యాండిడేట్ అంట, నన్ను ఎవరు అనట్లేదు. వీళ్ళకంతా ఒక మ్యాసివ్ గందరగోళం సాయి గారు ఇదంతా. ఇంక ఎక్కడ పోతుంది ఈ అలయన్స్ ఉండదు. నేను రాసిస్తాను మీకు, ఈ సీట్ ఫైనలైజేషన్ చేయమంటున్నారు, ఏం కాదు. నేను చెప్పినట్టు 250 సీట్ల నుంచి కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇస్తారు, వాళ్ళు డైరెక్ట్ ఫైట్ చేస్తే 250 సీట్లు. అక్కడ ఎవరు ఫైట్ చేయలేరు, ఇంకా క్యాండిడేట్స్ ఇంకే పార్టీ అక్కడ నుంచి ఫైట్ చేయలేరు. బీజేపీ కాంగ్రెస్ డైరెక్ట్ 150 సీట్స్ 250 సీట్స్ ఫైట్. యూపీ, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అక్కడ ముందు ఫైట్. గుజరాత్ మర్చిపోయాం మనం. నాకు జర్నలిస్ట్ మిత్రుడు నాతో మాట్లాడుతూ అంటున్నాడు, యాక్చువల్లీ ఎంత లేపాలని ట్రై చేసినా అని అసలు కాంగ్రెస్ కూటమి ఏం లేవట్లేదబ్బా అని. యాక్చువల్లీ వాళ్ళు బేసికల్ మీకు తెలుసు కదా, జనరల్ ప్రెస్ క్లబ్లలో కానీ ఇక్కడ కానీ మన దగ్గర అంతా కూడా లెఫ్ట్ లీనింగ్ జర్నలిస్ట్లే ఎక్కువ కదా. సో లెఫ్ట్ అంటే కమ్యూనిస్ట్ అనే కాదు, కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ వీళ్ళకు యాంటీ బీజేపీ భావజాలం ఎక్కువగా జర్నలిస్ట్లో ఉంటుంది కదా. వాళ్ళు ఏంటంటే ఎంత లేపాలని ట్రై చేసినా కూడా పాపం రాహుల్ గాంధీ తీసుకోలేకపోతున్నాడు అనేది ఒక నిర్వేదనలో ఉన్నారు చాలా మంది. అది ఏంటి రీలాంచ్ చేసిన ప్రోడక్ట్, ఐ థింక్ సబ్బు కన్నా ఎక్కువ రీలాంచ్ చేసిన ప్రోడక్ట్ రాహుల్ గాంధీనే. ఎవ్రీ టైమ్ సబ్బు మనం చూస్తాం, టూత్ పేస్ట్ కూడా న్యూ అని పెట్టి రీలాంచ్ చేస్తారు, కార్లలో కూడా ఉంటుంది. ఇది రాహుల్ గాంధీ ఎన్నిసార్లు న్యూ అని లాంచ్ చేస్తుంది, కానీ అది ఎక్కడ ఉండిపోతుంది. ఇప్పుడు కొత్త భారత్ జోడో యాత్ర తీస్తారంట ఈసారి వెస్ట్ నుంచి ఈస్ట్కి. దాంతో ఏం పడిపోయి, ఆ వెస్ట్ స్టార్ట్ చేసేది మీరు గుజరాత్, అక్కడ ఒక సీటు కలవలేరు మీరు. నెక్స్ట్ మధ్యప్రదేశ్కి వస్తారు, అక్కడేం చేయలేరు. ఛత్తీస్గఢ్ వెళ్తారు, అక్కడి నుంచి మీరు అస్సాంకి వెళ్తారు, ఎక్కడ గెలుస్తారు మీ సీట్లు? మీకు లేదు అసలు.
మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మీ ఓట్ బ్యాంక్, ముస్లిం ఓట్ బ్యాంక్ ఓవైసీ తీసుకెళ్ళిపోతున్నారు, మిగతా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. మీకు ఉండేది అన్నిటికంటే పెద్ద ఓట్ బ్యాంక్. క్యాస్ట్ సర్వే అని చెప్పారు, ఎంత పెద్ద గొడవ చేశారు. కర్ణాటకలో రిలీజ్ చేయబోతున్నా సిద్ధరామయ్య అన్నాడు, ఇప్పుడు రిలీజ్ చేయట్లేదు. 6 నెలల కన్నా ఎక్కువైంది. మొన్న కూడా అడిగారు ప్రెస్ వాళ్ళు, అడిగితే చేస్తాంలే ఇప్పుడు మేము కొంచెం చిన్న ఇష్యూస్ ఉన్నాయి దాంతో. ఎందుకంటే లింగాయట్ ఒక్కరిగా చెప్పారు, రిపోర్ట్ రిలీజ్ చేసావో నీకు ఉన్న క్యాండిడేట్ డిపాజిట్ కూడా రాదని చెప్పారు కర్ణాటకలో. కథ పక్కన పెట్టేది. ఇప్పుడు క్యాస్ట్ సర్వే అసలు ఎవడు మాట్లాడలేదు కాంగ్రెస్ వైపు నుంచి. రాహుల్ గాంధీ కూడా బంద్ చేసేసాడు. ఇది ప్రాబ్లం వీళ్ళది. ఏంటంటే పార్లమెంట్లో గొడవ చేసిన ఆ రోజు జరిగిన, మీరు వినుంటారు సాయి గారు, వీళ్ళు రైజ్ చేసిన స్లోగన్ తానాషాహి నహీ చలేగి. ఇది ఆ అమ్మాయి చెప్పిన అదే స్లోగన్. సేమ్ స్లోగన్స్ రిపీట్ చేస్తున్నారు పార్లమెంట్లో. అదే స్లోగన్ ఆ అమ్మాయి రోడ్డు మీద వచ్చి చెప్పింది ఆ రోజు. సో వీ కెన్ ఎస్టాబ్లిష్ ఎ కనెక్ట్ ద డాట్స్ అంటారు ఇంగ్లీష్. కరెక్ట్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.